కోకిల బహుజనుల ఆశాజ్యోతి, సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను, సమాజంలో ఆ రోజు ఉన్నటువంటి అస్పృశ్యతలను, అదేవిధంగా సమాజ స్థాపన కోసం తన యొక్క గళం ద్వారా, తన యొక్క కవిత ద్వారా, తన యొక్క కావ్యాల ద్వారా సభ్య సమాజానికి తెలియజేసినటువంటి కవి కోకిల, అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఎండ పెండేరం తొలగించుకున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా పల్నాడు ప్రాంతానికి ఎమ్మెల్సీగా మొట్టమొదటి పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారి యొక్క వర్ధంతి 43వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు గుర్రం జాషువా ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షతలు, సమాజంలో ఏ విధంగా అట్టడు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా అస్పృశ్యులను పిలువబడేటటువంటి అస్పృశ్యులకు సంబంధించి, దళిత వర్గాలకు సంబంధించి కాకుండా కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి తన కవిత్వం ద్వారా, తన కావ్యం ద్వారా, తన పద్య గద్యాల ద్వారా కూడా అనేక విధాలకు కూడా ప్రదేశించినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా. గుర్రం జాషువా గారు కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే కానివ్వండి, వీళ్ళు ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు కాదు, ఏదో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు. మొత్తంగా వారు చేసినటువంటి సంస్కృతులకు కానివ్వండి, వారి యొక్క ఆశయాలకు కానివ్వండి, ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రదేశానికి సమాజం తప్పని సమాజం నిర్మాణం చేయాలా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో ఉన్నటువంటి సంపద సంబంధించి కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా గౌరవించబడాలా, సమాజంలో అన్ని వర్గాలు కూడా కలిసిమెలిసి ఉండాలన్నటువంటి ఒక సంస్కరణ చేసినటువంటి మహానుభావుడు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, గుర్రం జాషువా గారు మనం గర్వించదగ్గటువంటి వ్యక్తి. గుర్రం జాషువా గారు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాకుండా కూడా ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి ఆ దళితుల యొక్క బాధలు తెలుసుకున్నటువంటి వ్యక్తి. దళితుల యొక్క బాధలే కాకుండా ఈ సమాజానికి అనేకమైన సందేశాలు ఇచ్చి హరిశ్చంద్ర నాటకం ద్వారా చూస్తాం. మనందరూ తెలుసు, పల్నాడు ప్రాంత ప్రజానికి దేశవ్యాప్తంగా తెలిసినటువంటి విషయం. హరిశ్చంద్ర పాత్ర ద్వారా మనిషి యొక్క పుట్టుక గిట్టికలు ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అస్పృశ్య సంబంధించి కూడా అనేక విధాల కావ్యాల ద్వారా, గేయాల ద్వారా కూడా సమాజం వచ్చింది. అందుకనే మన ఊరికి దండలు వేసుకోవటం కాదు ఇక్కడ, ఎందుకంటే అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాస్తవం ఒక మాట ఆలోచిస్తే, ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కు కనుక మనకి కనుక నిర్ణయించకపోయినట్లయితే ఈరోజు ఓటు హక్కు అన్ని వర్గాలు అనుభవిస్తున్నాం. ఆ వర్గాలను అనుభవించడం అంటే ఈరోజు మనకు కావాల్సిన అవకాశాలు కానీ, మనకు కావాల్సిన వ్యక్తులు కానీ ఎన్నుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విషయం కూడా మనం చేస్తున్న అవసరం.